హలో ఎవ్రీవన్, అందరికీ నమస్తే. ఈ వీడియోలో నేను 2 డ్రెసెస్‌కి కలిపి మ్యాచ్ అయ్యేలాగా ఒకటే దుప్పట్టాని నర్సింగ్‌లో తీసుకున్నాను. దీనికి సంబంధించిన డీటెయిల్డ్ వీడియో అంతా నేను నా ఛానల్‌లో అప్లోడ్ చేశాను. కావాలనుకుంటే వీడియో చెక్ చేయండి. ఈ వీడియో నచ్చింది అనుకుంటే ఒక లైక్ చేయండి. మీకు యూజ్ అయింది అని అనిపిస్తే షేర్ చేయండి. దీని మీద నేను ఈజీగా 10 మినిట్స్‌లో అయిపోయేలాగా టాప్ మీద మిర్రర్ వర్క్ చేశాను. అది ఎలానో ఇప్పుడు చూద్దాం. యాక్చువల్‌గా ఇది నేను మంగళగిరి కాటన్ 2½ మీటర్స్ తీసుకున్నాను. దానికి ఇలా రేకుల్లాంటి మిర్రర్స్ వస్తాయి కదా! ఇలా నేను డైమండ్ షేప్ మిర్రర్స్ తీసుకున్నాను. ఈ మిర్రర్స్ ఏంటంటే కొంచెం డిఫరెంట్‌గా కనిపిస్తాయి కదా అని రెగ్యులర్‌గా లేకుండా ఈ షేప్ తీసుకున్నాను నేను. ఫస్ట్ ఇవేం చేయాలంటే ఫ్యాబ్రిక్ గ్లూ దొరుకుతుంది కదా మనకు బయట, వాటితో నేను పక్కపక్కనే వచ్చేలాగా అలా అంటించేసాననమాట. మొత్తం అంటించిన తర్వాత ఇలా ఉంది. ఇప్పుడు దీన్ని నేను ఏం చేస్తానంటే మనకి 3D అవుట్‌లైనర్స్ దొరుకుతాయి కదా! మనకి గ్లిట్టర్ ఉండేవి దొరుకుతాయి. గ్లిట్టర్ లేకుండా ప్లెయిన్ గోల్డ్, ప్లెయిన్ సిల్వర్, ప్లెయిన్ కలర్స్ దొరుకుతాయి. కాదు అనుకుంటే మనకి కొంచెం గ్లిట్టర్ అంటే కొంచెం షైనీగా కావాలి మీకు ఆహ్, అన్నప్పుడు నేను అలాంటిది తీసుకోవచ్చు. నేను మాత్రం ప్లెయిన్‌గా ఉండే గోల్డే తీసుకున్నాను. ఇదైతే సెటిల్డ్‌గా కనిపిస్తుందని ఇలా తీసుకున్నాననమాట. ఇప్పుడు దీనికేం లేదు. మనం ఏం చేయాలంటే మిర్రర్ ఏ షేప్‌లో ఉందో అదే షేప్‌లో అవుట్‌లైన్ లాగా దీనికి ఇచ్చేయాలి. అంటే మనం థ్రెడ్‌తో స్టిచ్ చేసినట్టు ఉంటదనమాట. ఇలా స్టిచ్ చేస్తే ఇది మనం ఇలా వేసేసుకున్న తర్వాత 24 అవర్స్ డ్రై అయిన తర్వాత రివర్స్‌లో మనం దీనికి ఐరన్ చేసుకోవాలి. అప్పుడేంటంటే మనకి చాలా రోజులు అలానే ఉంటది. మీరు డ్రెసెస్ ఐరన్‌కి ఇచ్చినా, మీరే చేసుకున్నా ఇలాంటి వాటికి మాత్రం బ్యాక్ సైడ్ ఐరన్ చేసుకోవాలి. ఫ్రంట్ సైడ్ చేయకూడదు నెక్ వరకు. ఇప్పుడు దీన్ని మొత్తం అంతా నేను ఇలానే అవుట్‌లైన్ చేసేసుకున్నాను. ఇది కంప్లీట్ అవ్వడానికి కొంచెం టైం పడతది. డ్రై అవ్వడానికి చాలా టైం పడతదనమాట. మీరు ఇలా కాకుండా ఇంకో టైప్‌లో కూడా ఈ మిర్రర్‌ని ఇలా అవుట్‌లైన్ వేయకుండా కూడా చేసుకోవచ్చు. అదెలా అనేది నేను మస్టర్డ్ కలర్ డ్రెస్ చూపిచ్చాను కదా! అందులో మీకు చూపిస్తాను. ఇదేంటంటే మనం తీసుకునే డిజైన్ చాలా ఈజీగా అవ్వాలి అనుకున్నప్పుడు ఇది యూజ్ చేసుకోవచ్చు. అందులోనే చాలా చిన్ని సైజు 0 సైజు మిర్రర్స్ తీసుకున్నాను. ఇవేం చేస్తానంటే వాటికి గ్యాప్ ఉంది కదా! ఈ గ్యాప్ మధ్యలో నేను ఇంకో టైప్ చూపిస్తాను అని చెప్పాను గదా! అదే అన్నమాట. ఇప్పుడు మీకు కొంచెం ఎక్కువగానే ఇది పెట్టుకోండి. పెట్టుకొని దాని మీద ఇది పెట్టి ప్రెస్ చేయండి. ప్రెస్ చేయగానే మీకు అవుట్‌లైన్ లాగా వచ్చేస్తది. ప్లస్ మళ్ళీ ఏంటంటే మనం గమ్‌తో అంటించుకుని ఈ పనంతా ఉండదనమాట. నేను పెద్ద మిర్రర్స్ కాబట్టి అది షేప్ కూడా కొంచెం డిఫరెంట్ ఉందని నెక్ దగ్గర వచ్చింది. నేను అలా స్టిచ్ చేశాను. ఇదైతే ఏంటంటే చిన్నవే కదా అన్నట్టు నేను ఈ టెక్నిక్ ఫాలో అవుతున్నాను. ఇలా చేసుకున్న చాలా బావుంటాయి. ఇదేంటంటే నేను ఆ గ్యాప్స్ వచ్చిన చోట ఇలా పెట్టాను కాబట్టి మొత్తం ఓవరాల్‌గా లుక్ ఇలా వచ్చింది. మీకు నచ్చిందా? నచ్చితే కామెంట్ చేయండి. అలానే మస్టర్డ్ కలర్ డ్రెస్ అని చెప్పాను కదా! ఇది మీరు చేసుకునేటప్పుడు ఏంటంటే కిందేమైనా అంటుకుంటాయి అలా అనిపిచ్చి మీకు అంటే స్టిచ్ అయిపోయిన డ్రెస్ అయితే ఇబ్బందిగా ఉంటది కదా! నేనిలా ఒక అట్ట పెట్టాను గదా! అలా మీరు ఏదైనా సరే ప్యాడ్ అయినా, ఏదైనా సరే పెట్టుకోండి. అలా పెట్టుకుంటే ఏంటంటే, మీకు మూవ్‌మెంట్ ఏమి ఉండదు. లేదు మీరు ఫ్రేమ్‌కి సెట్ చేసుకుంటానన్నా సెట్ చేసుకోవచ్చు. ఎంబ్రాయిడరీ ఫ్రేమ్స్ ఉంటాయి గదా! అలా అయినా చేయొచ్చు. దీనికి నేను యూజ్ చేసింది ఏంటంటే, మెరూన్ కలర్ గ్లిట్టర్ ట్యూబ్ యూజ్ చేశాను. నేను ఇందాక దాంట్లో యూజ్ చేసినట్టే చిన్ని సైజ్ మిర్రర్స్ యూజ్ చేశాను. ఇప్పుడు ఏం చేస్తున్నానంటే, నేను ఎక్కువగా గ్లూ ఒక డ్రాప్ లాగా ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నట్టు పెట్టి, దాని మీద నేను ఈ మిర్రర్‌ని ప్రెస్ చేస్తాననమాట. అప్పుడు మీకు కనిపిస్తుంది గదా! క్లియర్‌గా అలా అవుట్‌లైన్‌లా పడతది. ఇలా ఏంటంటే ఇలాంటివి మనం బ్లౌజెస్ నెక్స్‌కి తర్వాత శారీస్ బోర్డర్స్‌కి కూడా చేసుకోవచ్చు. చాలా బావుంటాయి. వీట్లి గురించి నేను చాలా వీడియోస్ చేశాను. నా వీడియోస్‌లో మీరు చెక్ చేస్తే మీకు చాలా డిజైనింగ్ ఐడియాస్ ఉంటాయి. ఈజీగా బ్లౌజెస్ ఎలా డిజైన్ చేసుకోవాలి, శారీస్‌ని ఎలా డిజైన్ చేసుకోవచ్చు. ఇంకా మీరు ఓల్డ్ శారీస్ బ్లౌజెస్‌ని మీరు ఎలా మళ్ళీ రీయూజ్ చేయాలి, మళ్ళీ రీడిజైనింగ్ ఎలా చేసుకోవాలి, షార్ట్ హ్యాండ్స్, లాంగ్ హ్యాండ్స్‌గా ఎలా మార్చుకోవచ్చు, ఇలాంటివి చాలా యూజ్‌ఫుల్ అయ్యే వీడియోస్ అన్నీ నా ఛానల్‌లో ఉన్నాయి. మీరు కావాలనుకుంటే ఒకసారి ఆ వీడియోస్‌ని చెక్ చేయండి. మీకేదైనా యూజ్ అవుతాయేమో చూడండి. ఇప్పుడు మనం మొత్తం కంప్లీట్ అయితే ఎలా ఉంది అనేది
చూడండి నాకు సింపుల్‌గా కావాలి అనిపించింది. ఎందుకంటే డ్రెస్ అంతా షైనీగా ఉంది కదా! అందుకోసం ఓన్లీ నెక్‌లైన్‌కి ఔట్‌లైన్ మాత్రమే వేశాను. ఈ డ్రెస్‌కైతే ఇలా వచ్చింది. అలానే మనం కొంచెం నెక్ దగ్గర మరీ నెక్‌లైనే కాకుండా కింద కూడా ఏదైనా మోటిఫ్ చేసుకోవాలన్నా ఇదే ప్రొసీజర్ యూజ్ చేసి చేసుకోవచ్చు. చున్నీ పెయిరప్ చేస్తే ఇలా ఉంది ఈ డ్రెస్. మీకు గనక ఈ వీడియో నచ్చితే, యూజ్ అయింది అని అనిపిస్తే ఒక లైక్ చేయండి. నేను ఈ డ్రెస్‌ని ఇన్‌స్పైర్ అయ్యి నేను ఆ డ్రెస్ డిజైన్ చేసుకున్నాను. దీనిలో పింక్ యూజ్ చేశారు. నేను అక్కడ గోల్డ్ యూజ్ చేశాననమాట. అంటే నాకు చున్నీ సెట్ అవ్వాలని. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్.